గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మన ఇంటికి స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. ఇక్కడ పొద్దున ఒక రీల్ పెట్టాను రిగార్డింగ్ ఆర్ఎస్ ఇండికేటర్ ద్వారా. సో ఇక్కడ రీల్లో కూడా మీరు చూసుంటారు. ఆర్ఎస్ ద్వారా షేర్స్ హెచ్చు తగ్గులను గమనించవచ్చును. ఆర్ఎస్ 0 నుంచి 100 ఉంటుంది, బిలో 30 డౌన్ఫాల్ అని, 30 to 45 సైడ్ వేస్ అని, 45 to 75 అప్ ట్రెండ్ అని, అండ్ 75 to 100 ఓవర్ బాట్ జోన్ అని మన ఇండికేటర్ చెప్తుంది. సో ఇండికేటర్ను మనం చార్ట్ రూపం కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క ఇండికేటర్ ద్వారా కూడా మనం షేర్ హెచ్చు తగ్గులను కూడా గమనించవచ్చు. ఎప్పుడైతే వీటిని మనం కరెక్ట్గా ఫాలో అవుతే షేర్ ఎప్పుడు కొనాలో ఎప్పుడు కొనకూడదు ఐడియా వస్తుంది. సో అందుకోసం రీల్ పెట్టాను. సో ఇప్పుడు మీకు చార్ట్ పరంగా చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇక్కడ మనం అశోక్ లేలాండ్ చార్ట్ ఉంది. ఇక్కడ ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ ఉంది. ప్రస్తుతము 34 ఉంది. 34 ఉంటే ఆల్మోస్ట్ సైడ్ వేస్ అన్నట్టు, బిలో 30 అయితే డౌన్ఫాల్ అన్నట్టు. కాబట్టి ఇది ఎప్పుడైతే 45 క్రాస్ అయిన దాకా దీన్ని మనం కొనడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే కిందకి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే 45 దాటిన తర్వాతనే అప్పుడు మనం కొనడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది కంప్లీట్ డౌన్ఫాల్ అన్నట్టు మనకు తెలుస్తున్నట్టు. సో ఈ ఆర్ఎస్ ఇండికేటర్ చూసి 45 నుంచి అండ్ 75 వరకు, 75 వరకు కూడా మంచి ట్రెండింగ్ ఉంటుంది అండ్ పాజిటివ్ ఉంటుంది. అప్పుడు తీసుకున్నా కానీ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 30 బిలో అవుతుందో మనకు డౌన్ఫాల్గా సూచిస్తున్నట్టు. సో ఈ ఇండికేటర్స్ని బట్టి మనము షేర్ కొనాలన్నా వద్దా అనేది కూడా తేడానికి ప్రయత్నిస్తుంది. సో ఇందులో కూడా కొన్ని 2-3 విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు క్యాండిల్ డేలో ఉంది. ఇప్పుడు అశోక్ లేలాండ్ డేలో ఉంది. డేలో 34 ఉంది, 35 ఉంది. ఇది ఎప్పుడు కొనాలని చెప్తున్నా 45 క్రాస్ ఎంత అవుతుంది కొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్వెస్ట్ పరంగా అయినా, స్వింగ్ ట్రేడింగ్ పరంగా అయినా. అండ్ ఒకవేళ వీక్లో కూడా చూసుకోవాలి. వీక్లో కూడా మన ఇక్కడ ఇండికేటర్ ద్వారా వీక్లో చూస్తే 38 ఉంది. కాబట్టి వీక్లో ఇది 55 ఉండాలి. 55 ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే డైలీ వీక్లీ రెండు కూడా అప్పుడు కొద్దిగా పెరగడానికి ఉంటుంది. కాబట్టి ఒక డేలో 45 అయినా కానీ వీక్లో 38 ఉంటే అప్పుడు అది పెరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. బట్ డేలో 45 ఎబో ఉండి వీక్లో 55 ఎబో ఉంటే పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా చూడాల్సింది వీక్లీ కాక మంత్లీ, ఈ 3 చూడాలి. మంత్లీ, సో మంత్లీ ఇప్పుడు 50లో ఉంది. ఇప్పుడు అది అంతకుముందు వీక్లో 38 ఉంది, ఇప్పుడు 50 ఉంది. బట్ మంత్లీలో 60 ఉండాలి. ఎప్పుడైతే 60 ఉంటుందో అది పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఐ డైలీలో 45 ఎబో ఉండాలి, వీక్లీలో 55 ఉండాలి, అండ్ మంత్లీలో 60 ఎబో ఉండాలి. అంటే ఈ 3 ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు షేర్ పెరగడానికి అవకాశం ఉంటుందిగా మనము గుర్తించాలి. ఇది ఇండికేటర్ దీని యొక్క పవర్ ఆఫ్ ది ఇండికేటర్ అన్నట్టు. కాబట్టి మరోసారి చెప్తున్నా, ఆర్ఎస్ఐ ఇండికేటర్ను మనం చూడాల్సింది ఎట్లా అంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ డేలో. సో డేలో మనం చూద్దాం. ఇక్కడ ఈ డేలో చూద్దాం. అశోక్ లేలాండ్ డేలో ఇప్పుడు ఎంత ఉందంటే ఇది 34 ఉంది. సో 34 అంటే కనీసం 45 ఉండాలి. అదే మనం వీక్లో చూద్దాం. వీక్లో 55 ఉండాలి. ఇది ఎంత ఉంది అప్పుడు అశోక్ లేలాండ్ 38 ఉంది, 55 ఉండాలి. అండ్ మంత్లో చూద్దాం. మంత్లో 60 ఎబో ఉండాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, మంత్లో 50 ఉంది. అంటే ఇప్పుడు ఇది కొనడానికి వీల్లేదు, డౌన్ఫాల్ ఉంది అని చెప్పచ్చు. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి లాంగ్ రన్ కోసం కొనాలి. మరి స్వింగ్ ట్రేడింగ్ కోసం అయితే ఒక 10 days 15 days లాభాలు సంపాదించాలంటే ఇది కంపల్సరీ ఆర్ఎస్ఐని మనం చూసి కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరోసారి చెప్తున్నా, ఆర్ఎస్ఐ డైలీలో 45 ఉండాలి, వీక్లీలో 55 ఎబో ఉండాలి, అండ్ మంత్లీలో 60 ఎబో ఉండాలి. ఈ 3 కూడా గమనిస్తే అప్పుడు షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది టెక్నికల్గా అని గుర్తించండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.